కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ పెద్దిభట్ట సుబ్బరామయ్య గారి కథలు. ఆరవ భాగం 23-25 మబ్బు విడిచిన ఎండ కథ. ధనంజయరావు పంతులు కప్పుకొని ఉన్న దుప్పటి తొలగించి పక్కనే బల్ల అందుబాటులో ఉన్న కళ్ళజోడు తీసి తగిలించుకొని కిటికీలోంచి బయటికి చూశారు. నిద్రమత్తు ఇంకా వదలని ఆయన కళ్ళకు బయట సన్నగా జల్లు పడుతూ ఉండటం కనిపించగా అకారణంగా ఒక విధమైన ఉత్సాహం ఆయనకు చిన్నతనం నుంచి పక్క మీద మత్తుగా పడుకొని దుప్పటి కప్పుకొని బయట జోరుగా కురుస్తున్న వర్షం వంక చూస్తూ గంటల కొద్దీ కాలం గడిపి వేయడం అంటే ఎంతో ఇష్టం. ఉద్యోగంలో ఉన్ననాళ్ళు ఆదివారాలు సెలవు రోజుల్లో తప్ప అటువంటి అవకాశం దొరకదు. వర్షం పని కట్టుకొని సెలవుల్లో ఆదివారంలో రాదు కదా. ఉద్యోగంలో ఉండగా గడచిన ఎన్నో ఏళ్లుగా వర్షతుడు ఆయన ప్రతి శనివారం రాత్రిపూట పడుకోబోతుండ తెల్లవారితే ఆదివారం ఉదయం లేవగా వర్షం కురుస్తూ ఉండాలి అనుకునేవారు. కానీ చాలాసార్లు ఆయన ఆశ ఫలించాలి. కళ్ళు తెరిచి కిటికీలోంచి చూసి హతాశుడయ్యే. కిటికీలోంచి దాదాపు ప్రతిసారి నిర్మేఘమైన ఆకాశం, ప్రశాంతంగా ఉన్న ప్రకృతి కనబడి ఆయనకు నిరుత్సాహం కలిగించి ఇవాళ చాలా మంచి రోజులా ఉంది. కిటికీలోంచి కనిపిస్తున్న ఆకాశ భాగం కచ్చకాయ రంగుతో ఉంది. జలార్ద్రమైన మేఘాలలో నీటితో నిండిన ప్లాస్టిక్ సంచిలాగా ఉన్న ఆకాశం ఒంటి ఉరుముతో కిటికీలోంచి చతురస్రంగా విభజించినట్టు కనిపిస్తున్న మేఘావృతమైన ఆకాశం, దాని మధ్యలో ఏపుగా పెరిగిన పున్నాగ చెట్టు ప్రహరీ గోడ మీద వాలి వానలో తడిసి మాటికి రెక్కలు తలా విదిలించుకుంటున్న బోరు వంక అన్నీ కలిసి ధనంజయరావు పంతులు హుషారు కలిగించారు. ఉత్సాహమనే ఔషధాన్ని చిరంజిలో పోసి నరం లోపలికి నేరుగా రక్తంలోకి చేరే ఇంజెక్షన్ ఇచ్చినట్లయి ఆయన తన వయస్సు మాట మరచిపోయి ఏల వేస్తూ నిర్నిమేషం ఆకాశం వంక చూస్తూ పడుకు అప్పుడే తనకు 65 ఏళ్ల జీవితంలో బాగా ఆనందం కలిగించిన విషయాలు గుర్తుకొచ్చాయి కొన్ని. అందులో మొదటిది ఆయన ఇల్లాలి ఆమె ఇప్పుడు లేదు. ఆ ఇంట్లో కొత్తగా ప్రవేశించిన ప్రతి వ్యక్తి దృష్టిని ముందుగా ఆకర్షించేది ముందు గదిలో హాళ్ళు గోడకు తొలగించబడి ఉన్న పంచరంగుల ఫోటో. లోపలికి అడుగుపెట్టగానే ప్రతి వారి చూపులు ఆ బొమ్మ కళ్ళ చేతనే ఆకర్షింపబడతావు. కలతలేని కుదురుగా ఉన్న నీళ్ల మీద ఉండి తేలియాడే పెద్ద వెండి రంగు చేపల ఆ కళ్ళ నుంచి దృష్టి మరల్చడం కష్టం. అలా చేయగలిగితే తర్వాత అలంకృతమైన శంఖం వంటి కంఠం, జరి అంచు చీర, పండు తమలపాకుల వంటి పాదాలు అన్నిటికంటా కింద ధనంజయరావు స్వదశ్రీతో రాసిన సుభద్ర అనే అక్షరాలు. ఆమె చాలా ఏళ్ల కింద ఒక ఆదివారం ఉదయం బాగా వర్షం కురుస్తున్న సమయంలో కళ్ళు మూసి ధనంజయరావుకు తలుచుకున్నప్పుడల్లా నిరంతరం సంతోషంగా కలిగించే మరొక విషయం లెక్క. ఆయన తన BA పట్టా లెక్కల్లోనే సాధించారు. ఆ శాస్త్రం అంటే విపరీత అభిమానం. సెలవు దొరికితే చాలు లెక్కల పుస్తకాలు ముందుకు పోగొట్టుకొని ప్రాబ్లం తర్వాత ప్రాబ్లం సాధించుకుంటూ పోయి అలా వందల కొద్దీ లెక్కలు, రకరకాల లెక్క సాధించిన తర్వాత ఆ పుస్తకాన్ని ఒకవైపు విసిరేశారు. రిటైర్ అయిన ఈ 5 ఏళ్లుగా ఆయన అల్మారాలో పాతబడి ఉన్న ఆ పుస్తకాలన్నిటినీ యువతల తీసేసిన లెక్కలే మళ్ళీ చేస్తూ ఎంతకాలం గడిపారు అంచనా చెయ్యలేదు. ఆయనకు ఆనందం కలిగించే మరో విషయం విశ్వనాథాన్ని ఆటలు పట్టించి విశ్వనాథం ఆయన చిన్ననాటి స్నేహితుడు. ఆయనకు లెక్కలంటే కళ. ఇద్దరు హై స్కూల్లో కాలేజీలో కలిసే చదివారు. విశ్వనాథం ప్రతి క్లాసులో
సంవత్సరాల తరబడి కూర్చోకుండా పైకి రాగలిగాడు అంటే అది అంతా ధనుంజయరావు చదవదని అని చెప్పు. స్కూల్ ఫైనల్ పరీక్షలో కూడా విశ్వనాథన్ లెక్కలనబడి తన పాజిటివ్ భూతం భయంతో పారిపోయిన సందర్భం. ధనుంజయరావు రాత్రంతా మేలుకు ఆయనకు ముఖ్యమైన లెక్కలు సిద్ధాంతాలు ఓపికగా అయితే మాత్రం పరీక్ష హాలులో పేపర్ అందుకోగానే తన వెనకనే కూర్చున్న విశ్వనాథం ముఖం ఆఖరు గంటలో అతని ఆన్సర్ పేపర్లాగా తెల్లగా పారిపోయి ఉండటం గమని వాచర్ల కంటపడకుండా అతి జాగ్రత్త తన లెక్కలు చూపించి వాటిని కాపీ చేసుకుని వీలు కల్పించి ఉద్ధరించిన వాడు ధనుంజయరావు పంతు. విశ్వనాథం స్కూల్ ఫైనల్ తర్వాత హాయిగా నిట్టూర్చి ఇంతలో తెలుగు చరిత్రను గ్రూపుగా తీసుకొని కాలేజీలో ఆ తర్వాత జీవితంలో విశ్వనాథం అట్టే పైకి రాలేకపోయి రిటైర్ అయ్యాక ధనంజయరావు 500 రూపాయల జీతం తీసుకుంటూ విశ్వనాథం మరొక 6 నెలల తర్వాత ఎక్కడో గుమాస్తాగా 200 చిల్లర రూపాయల జీతంలో రిటైర్ అయ్యి ఆయన ఆ వీధి చివరిలోనే పెంకుటింట్లో అద్దెకుంటారు. చేతికర్ర ఊతగా ఆయన ప్రతిరోజు విరివిగా ఇక్కడికి వస్తూ ఉంటారు. అప్పటికి ధనుంజయరావు విశ్వనాథాన్ని అప్పుడు లెక్కల విషయంలో ఎగతాళి చేస్తూనే. అటువంటి సందర్భాల్లో విశ్వనాథం కళ్ళగోడు సర్దుకొని పోలేపోయి అంత మాత్రంలో నేను జీవితంలో తల్లకిందులైపోయింది లేదు. నువ్వు లెక్కల పుస్తకాలన్నీ మింగి జీర్ణించుకున్నంత మాత్రంలో నాకన్నా సుఖపడుతున్నది లేదు అంటూ ఉంటాడు. దానితో ఇద్దరు నిర్మలంగా ధనుంజయరావు కళ్ళజోడి ఒకసారి కళ్ళు నిలుపుకొని బయటికి చూశారు. ఆ గూడు వంక అంతసేపటి నుంచి అక్కడ ప్రహరీ గోడ మీద సోమరిగా నిలబడి వర్షంలో తడుస్తూ రెక్కలలాట్టుకుంటున్నడల్లా ఎటో ఎగిరి చక్కాలు. పక్క ఇంటి వారి రేడియో పెద్దగా వాగుతూ ఇంతలో గది తలుపు తెరుచుకుని లోపలికి తొంగి చూసింది వసంత్. ఆ పిల్లకు 13, సన్నగా పచ్చగా నాజుగా చేతిలో పుస్తకంతో లోపలికి వచ్చి లేచావా తాతయ్య, ఇందాక సాధిస్తే నిద్రపోతున్నావు. ధనుంజయరావు ఏమిటి సంగతి, నువ్వు లేవలేదు కదా అని మళ్ళీ వెళ్ళి ఇప్పటిదాకా లెక్కలు చేసుకుంటూ ఇవిగో ఈ 5 లెక్కలు చేసి. ధనుంజయరావు అంత వయస్సు ఉన్న ఆ పిల్ల లౌక్యం బొత్తిగా అర్థం కాదు. తాతగారికి ఏ మాట చెబితే ఆయన మెత్తబడి తానే వరం అడిగినా కాదనలేని స్థితిలోకి వస్తాడు. ఆ పిల్లకు బాగా అందుకే క్లాసు పిల్లలతో ఎక్స్కర్షన్కి వెళ్లాల్సి వచ్చిన, సాయంకాలం స్నేహితురాళ్లతో సినిమాకి వెళ్లాల్సి వచ్చిన, లేక ఏ ఇతర పర్మిషన్ కావాల్సి వచ్చిన చేతిలో లెక్కల పుస్తకంతో ఆమె నెమ్మదిగా తాత దగ్గరికి చేరి బస్. దాంతో ఆమె తల్లి, అత్తగారు, తండ్రి, ఇతర ప్రపంచం మూర్తి త్రయము ఏకమై అడ్డు నిలిచిన ఆమె కోరిక సిద్ధించకుండా ఎవ్వరూ ఆపలే. ఇవాళ ఆ అమ్మాయి తన స్నేహితురాలు కొత్తగా విడుదలైన సినిమాకు వెళ్ళాలి. ధనంజయరావు పంతులు పుస్తకంలోకి చూసి పెద్దగా నవ్వటం మొదలుపెట్టి కొంతసేపటికి నవ్వు ఆపుకోలేక ఇప్పటికి అవతలకు విసిరిపారి లేచి పట్టుకొని మరి కళ్ళ వెంట సుళ్ళు తిరిగినట్టు విపరీతంగా నవ్వినట్టు చివరకు ఆమె దగ్గరికి తీసుకొని భలే దాని వేరు, ఈ లెక్క చూడు ఏమిటిది అన్నాడు. మడి వసంత తెల్లబోయి తర్వాత తేరుకొని ఏమిటి తాతయ్య అది ఆన్సర్ 6/1/4. దానిలో నువ్వు నవ్వేందుకేముందే. ఆయన కళ్ళజోడు తీసుకొని తుడుచుకొని అవునే అమ్మడు 6/1/4 అనేది ఆన్సరే, నేను కాదనలా. కానీ ఏమిటి వాళ్ళ రప్పలా లెక్కేమేమో మనుష్యుల గురించి వాళ్ళు లెక్కలో ఫలానా పని చేయడానికి ఎంతమంది కూలీలు కావాలి అని అడుగుతున్నారు. నీకేమో 6 బాబు ఆన్సర్ అంటూ నవ్వుడు. 6 కూలీలంటే నేను అర్థం చేసుకోగలను, నాకు అర్థం కాని కల్లా ఆ పావు కూలీ అంటే ఏమి. వసంత సిగ్గుపడి సత్వన పుస్తకమందు అవతలికి ధనంజయరావు మళ్ళీ నవ్వుకుంటూ పిచ్చి పిల్ల మబ్బులు ఇంకా కమ్ముకొని వస్తాను. ఇంతలో రాజశేఖరం చేతి సంచితో గదిలోకి తండ్రి ఇంకా లేవకుండా ఆగానే పడుకొని ఉండటం చూసి సందేహిస్తూనే దగ్గరికి వెళ్ళి ఆయన కళ్ళు తెరిచి ఎరా రాజు అంటూ పలికాయి. రాజశేఖరం తల వంచుకొని నేను బజారుకు వెళ్తున్నాను అన్న, మీరైతే ఆసుపత్రికి కూడా వెళ్ళారు. ధనంజయరావు పంతులు కొంచెం చికాకు అలాగే అన్నారు.
రాజశేఖరానికి 38 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సెక్షన్ హెడ్ అయినా అతడు ఇప్పటికీ తండ్రిని సంపాదించందే ఏ పని అదే ధనుంజయరావుకు అతని గురించి చిరాకు కలిగించే విశ్వనాథం ఎప్పుడు నీ కొడుకు ముత్యం లాంటి వాడు, లేకపోతే ఈ రోజుల్లో రెక్కలు రావడమే తరువై పిల్లలు మనలను మూల కూర్చోబెట్టేస్తారు. అదే నీ అదృష్టం. ఇన్నేళ్ళు వచ్చి నీ రాదు నిన్ను ప్రతి విషయంలో నీ సలహా తీసుకోవడం చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉంది. విశ్వనాథం కొడుకు చక్కెరపాణి రాజశేఖరం కన్నా బాల్చన. అతడు సర్వే శాఖలో గుమాస్తాగా నెలకు 150 సస్తా. ప్రతి పని తానే స్వయంగా ఇతరుల ప్రమేయం సలహాలు కోరకుండా చేసుకుపోవడం అతనికి ఒకవేళ తల్లి తనంతగా తాను ఏ విషయంలోనైనా జోక్యం కలిగించుకోబోదే. నీకెందుకు నాన్న, పెద్దవాడు సుఖంగా విశ్రాంతిగా ఉండదు. ఈ బెర్రలన్నీ పెట్టుకొని మనసు పాడు చేసుకోవడం దేనికి అంటాడు. విశ్వనాథానికి ఆ ధోరణి గుర్తిగా సరిపో. ధనుంజయరావు తల తిప్పి చూసేసరి వసంత గుమ్మల్లో నిలబడి నడుమున చెయ్యేసు. తాతయ్య, నువ్వు ఇంక లేచి నీ పనులు కానిచ్చుకో, నాకు అవతల బోలెడు పనులు. ధనుంజయరావు అర్థం చేసుకో. బాగా పొద్దెక్కినట్టు లోపల కబురు రావడం దానికి సూచన. ఇక తాను లేచి కాల్వ్యాధులన్నీ ఆయన లేచి కూర్చొని దుప్పటి ఒక మూల విసి, వసంతో లేచాను చెప్పు అత్తయ్యతో. ఆ పిల్ల అది విని తల ఊపి వెళ్ళిపోగానే లేచి నిలబడి ఒళ్ళు విరుచుకొని తర్వాత నెమ్మదిగా నడిచి లోపలికి ఎదురు. అక్కడ ఆయన కూతురు కుంపడి ముందు కూర్చొని కాఫీ కలుపుతారు. ఆ పక్కనే వసంత గ్లాసు పుచ్చుకొని తన వాటా కాఫీ కోసం సిద్ధంగా. ధనుంజయరావు నవ్వుతూ, ఏమే వసంత, నీకు కూడా కాఫీ అనా? చిన్న పిల్లలు కాఫీ తాగచ్చా? తప్పు కదా. ఎందుకు తాగకూడదు, అది కూడా చెప్పుకుంటా. అక్కడే పీట వాల్చుకొని కూర్చుంటూ ఎదురు ప్రశ్నలు కూడా నేను కూడని చెప్తే అంతే. నవ్వితే ధనుంజయరావు మనసు ఎప్పుడూ తేలిక. అనురాధ రాజశేఖరం తర్వాతది. అతనికన్నా 4 ఏళ్ళు పెద్ద. సుభద్రకు ఆడపిల్లలంటే చిక్కు నిక్కలేకపోవడంతో చిన్నప్పటి నుంచి అనురాధ రాజశేఖరం కంటే గారాభంగా ఆమె అసమాన లావణ్యం, నిమ్మ పండు వంటి శరీర ఛాయ, కీర్తిదద్దు నుండి అవయవాలు, చెంపకు చేరడేసి నీలి కళ్ళు, చూపుల్లో టీవీ ఎవరిని ఆకర్షించదు. ధనుంజయరావు ఎల్లప్పుడూ తల్లి రూపురేఖ అచ్చు గుద్దినట్టు భూమి మీద పడిన కూతుర్ని చూసి ఎంతగానో గర్విస్తూ. ఆమె 16 ఏట స్కూల్ ఫైనల్ పాస్ కాగానే కొన్ని నెలల పాటు వరుల వేటలో నిమగ్నుడై ధనుంజయరావు చివరికి సూర్యారావనే ఇంజనీర్ విషయంలో అన్ని విధాలా తృప్తి చెంది సంబంధం ఖాయించేసి అతనితో ఆమె పెళ్లి చేసి, కానీ విధి వక్రించి ఒక ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేస్తూ సూర్యారావు మరో 4 తోడి ఇంజనీర్లతో సహా నదిలో మునిగిపోయి. అప్పటి నుంచి అనురాధ పుట్టింట్లో వసంత తాతగారి మాటల కోపం తెచ్చుకొని చేతిలో గ్లాసు దూరంగానే బొంగమూతి పెట్టుకొని గోడ తీసుకో, పాపం తెచ్చుకో, నా కళ్ళు కదా. వసంత కోపంగా చూసి మరి అందుకలా అన్నాకే ధనుంజయరావు లేస్తూ, మరి అన్నిటి 6 మనుషులు లెక్క వేస్తూ ఉంటే ఆరగ ముద్దు పెట్టుకుంటారా? మరి నువ్వు చిన్నప్పటి నుంచి కాఫీలు తాగకుండానే చదివావా? ధనుంజయరావు అవును, మరి ఆ కాలం ఈ కాలం ఆ పిల్లది ఓలేమా, పెద్దవాడు ఏదో తమాషా చేస్తూ ఉంటాడండి, నువ్వు పట్టించుకో. ధనుంజయరావు పెరట్లోకి వెళ్ళి 10 నిమిషాలు తిరిగి వచ్చి ఈ ముసుగు తగ్గేలేదు ముసురు. అనురాధ కాఫీ అందిస్తూ తండ్రితో, అదుగో ఆ బల్ల మీద ఫ్లాస్కులో వేరే కాఫీ కుంచా, ఆయన వస్తే ఇవ్వు, నాకింక పనితో తీరుబడి ఉండదు. అప్పుడేమో నువ్వు కాఫీ కోసం కేకలు పెట్టే ఎలా మరి అని. ధనుంజయరావు నవ్వి తలూపి అలా. ఆ రాబోయే వ్యక్తి విశ్వనాథం. ఆయన రోజు ఉదయమే నిర్ణీత వేళ నెమ్మదిగా చేతి కర్ర ఊపుతా వీధి చివర తన ఇంటి పక్కించి నడిచేవారు. ఒకవేళ ఏనాడైనా ఏ కారణం చేతనే రావడం ఆలస్యమై ధనుంజయరావు పంతులకు ఏమీ తోత కాలు కాలిన పిల్లిలాగా ధనుంజయరావు వెచ్చగా కాఫీ చప్పరిస్తూ కూర్చొని ఆయన కొద్ది దూరంలో వసంత తాప మీద కూర్చొని ఏదో రోడ్డు మీద జనం చాలా పరసగా వర్షంగా పడుతూనే ఉంది.
ధనుంజయరావు అలాగే చూస్తూ రిక్షా ముందు కదిలి వెళ్ళిపో. ధనుంజయరావు నిట్టూర్చాడు. ఎవరి లోకం నుంచి నిష్క్రమణ జరిగించు, ఎవరు తన వారందరినీ వెనక మిగిల్చి ఎక్కడికో ఏమీ తెలియని చోటికి అనంత యాత్ర సాగి ఆయన వారు కుర్చీలో వీలుగా కూర్చొని ఉన్నారు. ధనుంజయరావు కళ్ళు మూసుకొని ఆయన మనసులో ఇందాకటి దృశ్యమే రిక్షా, అందులో వచ్చి పెదుళ్ళు గుండా కనిపిస్తూ వసంత ఉన్నట్టు అకారణంగా బరువెక్కాడు. ఆ చచ్చిపోయిన వ్యక్తి ఎవరో, ఎంత వయస్సు? ఆయన మనసంతా మేఘావృతమై ఆకాశంలాగా ఆయన ఉన్నట్టుండి వసంత అమ్మడు ఏది ఇందాకటి లెక్క ఇలా ఆ అమ్మాయి గబుక్కన లెక్కలు నోడుతూ కూర్చుంది. నువ్వు పెద్ద ఇంగ్లీషు లెక్క నిమిషానికి ఒకటి చేసి పారేయగలవు, నాకేమో ఈ లెక్కలేరవు, నువ్వేమో ఎగతాడి ఇక ఇప్పుడు ఎగతాడు చెయ్యలే. అయినా నువ్వు ఏదైనా తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. ధనుంజయరావు పంతులు అకారణంగా నిట్టూర్చి కుర్చీలో కూర్చున్నాడు. విశ్వనాథం వచ్చే వేళయింది. నెమ్మదిగా కర్ర పాటించుకుంటూ వస్తాడు. నిజానికి ఆయన చేతి కర్ర అవసరం బొత్తిగా లేదు, కానీ ఇటువంటిదేమో ఎంత దూరమైనా వెళ్ళడు. ధనుంజయరావు మరో విషయం గుర్తుకు రాగానే విశ్వనాథం గురించి చాలా తమాషా అయిన విషయం. ఆయన తన సర్వీసులో ఎన్ని గొడుగులు కొన్నాడు లెక్క. ఆయన బల్ల మీద ఫ్లాస్కులో కాఫీ ఎంత ఉందో పర్వాలేదు. ఫ్లాస్కు వంచి కప్పులో కాఫీ వంచి తిరిగి దాన్ని మూత సరిగా తిరుగుతుండగా వరండాలో అడుగు విశ్వనాథమే అయి ఉంటాడు. మిగిలిన కాఫీ కూడా కప్పులో పోసి ఉంచుదా. ఇద్దరము ఒకసారి తాగుతనుకుంటూ తలెత్తి చూసేసారు. గుమ్మంలో యువతల పీసు పట్టాకు కాళ్ళు తొడుచుకుంటుంది రాజశేఖర్. ముఖం ఎందుకో కాంతి విహీన. ఇదేమిటో అలా నిలబడిపోయి కొన్ని అడుగులు మంది నాన్న మరి విశ్వనాథం గారు పోయా. ధనుంజయరావు పంతులు ఎక్కడికి అనగబు. అంతలో గుండె దెబ్బ తిన్నవాడిలా బిగు చేతిలో ఉన్న తింగాణి కప్పు కింద పడి ముక్కలు. ఆయన రెప్పపాటు లేకుండా కూర్చొని ఉండ. రాజశేఖర్ నెమ్మదిగా చెప్పు, నేను సాయంకాలం దాకానే బాగానే ఉన్నాడు, చక్కగా అందరితో కబుర్లు చెప్తున్నావుట. 1 గంట వేళ లేచి చూసేది తలుపులు తెరుచుకొని అడిగాడు. తర్వాత స్పృహ తప్పిన 1:30 అంతా అయి. ధనుంజయరావు బారిపోయి కూర్చొని ఇదంతా విన్నాడో లేదో కూడా. ఆయన ఉలిక్కిపడి గేటు మూసేసే వేళ అయింది బాబు, మీరిక లేస్తారా అంటున్నాడు. పార్కు యువ ఎదురుగా నిలబడి ఆయన తలుపి నొట్టి వచ్చి చేతి కర్ర అందుకొని ముందుకు నడిచాడు. పార్కులో బల్లలన్నీ పార్కులోంచి యువతలకు వచ్చి నెమ్మదిగా నడవడం. ఆయన ఇంటికి చేరుకునేసరికి కూతురు కొడుకు మనవల వరండాలో నిలబడి ఎదురు అమ్మయ్య అనుకుని అనురాధ తండ్రికి ఎదురు చేతి అనుకుని ఎంతసేపు ఉన్నావే నాన్న. ధనుంజయరావు బదులేంచాడు. పాపం మా చక్రపాణి బుద్ధిగా చిన్నవ, వేరే పెద్ద దిక్కు కూడా ఎవరూ ఉన్నట్టు లేరు తల్లి, అసలే లేదనుకో. నువ్వు అక్కడ ఉండటం మంచిదే అయింది. ఏదో పాపం మా కుర్రవాడి కొంచెం ధైర్యమైనా నువ్వు ఆలస్యంగా వస్తావని చెప్పి వెళ్ళలేదు మరి, అందుకని కొంచెం గాబరా పడ్డాం అంతే అని. రాజశేఖరం ఎవరో దూర బంధువులు కొందరు వచ్చినట్టున్నారు కదూ నాన్న. ధైర్యంజయరావు పాటించదో మొహం తోడుకుంది. ఏమో మరి నాకు తెలియదు, నేను అక్కడికి వెళ్ళను. లోపలి గదిలో వెళ్ళబోతున్నా అదేమిటి నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు, పొద్దున్నుంచి ఎక్కడున్నావు? తెచ్చి చూపులు చూస్తూ వెళదామని బయలు, కానీ అక్కడికి వెళ్ళరు. అక్కడ ఇక్కడ తిరిగి సాయంకాలం. అనురాధ ఇద్దరు క్షణం తర్వాత ఒక అరగంట గడక స్నానం ముగించుకొని భోజనానికి కూర్చుని ధనుంజయరావు కూతురి వంక చూసి, మీ వదనకు ఎలా ఉంది ఇవాళ అన్నాడు. ఆమె నెయ్యి పట్టిస్తూ 1-2 రోజుల్లో ప్రసవం అవుతుందన్నారు. ఏమీ గాభరా అక్కలే. వదన కూడా ధైర్యంగానే. కాన్పు ఎడం కావడంతో మనకు కొంచెం భయం, అంతకంటే మరి. ధనుంజయరావు ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా భోంచేసి అనురాధ వంటింట్లోకి పనులన్నీ ముగించుకొని ముందు హాల్లోకి వచ్చి తండ్రి వంక చూసి నివ్వెరపోయి నాన్న అంటూ తట్టి. ధనుంజయరావు ఉలికిపడిపాడు. ఆ గదిలో పని చేసా వెళ్ళి అలాగే అన్నట్టు అమ్మాయి మన రాజు పక్క కూడా నా వాళ్ళ నా మంచం పక్కనే. అనురాధ ఆశ్చర్యం. అలా 1/2 గంట తర్వాత రాజశేఖర్ తండ్రి మంచం పక్కనే వేరొక మంచం మీద పడుకొని కిటికీలోంచి చల్లది. ధనుంజయరావు కొడుకు వంక చూసి అతడు నిశ్చింతగా నిద్ర.
కళ్ళు మూస్తే సరి రోజు చేతి కర్ర పూత నెమ్మదిగా నడిచివచ్చే విశ్వనాథమే కనపడు. తన ఇంట్లో నవ్వుతూ పేరుతూ కులాసగా గడపవలసిన వాడల్లా చల్లగా బిగుసుకుపోయి ధనుంజయరావు బలవంతాన ఆలోచనల కట్టవేసి ఏకదిగిలో నుంచి చూశారు. ఆయన హఠాత్తుగా గుండెలు దడదడ. విశ్వనాథం తనకన్నా చిన్నవాడు. ఇంతకు నిద్ర రావడం వస్తే బాగుండు అనుకోడు. తెల్లారుతుండగా మెలకు వచ్చి కళ్ళు విప్పి చూశారు. కిటికీలోంచి ఆకాశం నిర్మలం. ఆవులించి ఒళ్ళు విరిచి లేచి లోపల గదిలో ధనురాధ తల ఎత్తి చూసి ఏం మాట్లాడకుండా ధనంజయరావు ఉలికిపడి చక్రపాణి మన ఇంటికి వచ్చాడా. తర్వాత ఒక క్షణం ఆగి మరి నన్ను ఎందుకు లేవు. ఆమె గిన్నెలు సవరిస్తూ క్షణాలు మెదలకుండా నాకు జాలేసిందనా. నేను మెలకు రాగానే వరండాలోకి వెళ్ళేదని బిక్కముఖం వేసుకొని వీధి గుమ్మమ్మ అటు ఇటు తిరుగుతూ నేను అన్నయ్యని లేపి వెళ్ళి మాట్లాడమని అన్నయ్య అతనితో మాట్లాడి పంపాను. రాజశేఖర్ లోపలికి వస్తూ డబ్బు కావాల్సింది వచ్చట. మొదట్లో నువ్వు రాలేదేమని అడిగాను. ఆయనకు విషయం నిన్నప్పటి నుంచి మనసు బాగాలేదు. అంతకంటే మరేం లేదు. ధనుంజయరావు పంతులు కాసేపు నిశ్శబ్దం. రాజు ఇలారా ఒకసారి. ఆయన గదిలోకి డబ్బు ఎంత కావాలి? 200 కావాలి. నేను నిన్ను అడిగి మధ్యాహ్నం తీసుకొస్తాను. ధనుంజయరావు చిరాకుపడి దీనికి కూడా నా అనుమతి కావాల్సిందని. అయినా నువ్వు ప్రతిదానికి నన్ను సంపాదించక్కర్లేదని ఎన్నిసార్లు చెప్పాను. చదువు పెట్టు. తర్వాత ధనుంజయరావు పంతులు స్నానం ముగించుకొని అదేమి నాన్న ఇంకా కూర్చున్నాను వెళ్ళకూడదా అక్కడ పరధ్యానంగా వెళ్తాలి అని బదిలించారు. అనురాధ తన పనులన్నీ ముగించుకొని ఆసుపత్రికి వెళ్లేందుకు తయారై వచ్చి అలాగే కూర్చొని ఉన్న తండ్రిని చూసి అదేమి నాన్న వెళ్ళలేదా. అప్పుడు ఆయన లేచాడు. త్వరగా లేచి చేతికర్ర అందుకొని ఇదిగో పెడుతున్నానంటూ పెద్ద అంగడి. ఆ ఇల్లు అసలే ఒక్కటే పంజాబ్. ఆమె లోపల నుంచి పాలు వచ్చి తెచ్చి వేసి పక్కనే వేయబోతున్నా అమ్మ అవేమీ వద్దులే, నువ్వు నీ పని చూసుకో, నేను ఇక్కడే కూర్చొని. 2 వ్యక్తులు ధనుంజయరావు వంక చూసి నిన్నటి నుంచి చక్రపాణి అతని భార్య కొన్ని 100 సార్లు ఆయన రాలేదే ఇంకా అనుకోవటం వాడు వెళ్ళ. అందుకనే ఇంత ముఖ్యమైన మనిషి అసలైన సమయం తప్పించి ఇవాళ వచ్చాడేమిట. ధనుంజయరావుకేం పోదు. ఆయన మామూలుగా పడి ఉన్న శుద్ధ ముక్క చేతిలో తీసుకొని అరుగు మీద గుండ్రంగా ఒక 0 గీసి ఇంకా అంతటితో ఆక్క గీతలు గీయటం చివరకు చూస్తే అవి పొలి జోదం గీత. అవతలి వ్యక్తులిద్దరు ధనుంజయరావు పంతులు పక్కన తింగి చిన్న రాళ్ళు ఏరి చేతిలోది. అవి మేక. మరి కొంచెం పెద్ద రాళ్ళు ఏరి తీసుకులు. తర్వాత ఇద్దరు పొలి జోత్తం ఆడడం ప్రారంభం. ఆ కుర్రాడు పులు తీసుకున్నప్పుడు ధనుంజయరావు మేకలన్నీ వెంటనే బలైపోయాయి. అంతలో హఠాత్తుగా ధనుంజయరావు దుఃఖం మనసులో ఎన్నో అగ్ని పర్వతాలు. రాజశేఖరం చక్రపాణిని పాటుకు డబ్బు చేతుల్లో ఆయన చిన్నప్పటి నుంచి మతి స్థిమితం లేదు. నువ్వేమీ అనుకో పని చక్రపాణి తల వంచుకొని నిలబడి. తర్వాత రాజశేఖరం తండ్రి చేయబడ్డావు. పదనాన్న ఇంటికి పోదాం. మళ్ళీ సాయంకాలం. ధనుంజయరావు లేచి కళ్ళు తుడుచుకొని ఒక విధంగా తేలిక పడిన మనసు నెత్తూచిన చక్రపాణి వంక ఒక క్షణం చూసి కొడుకు వెంట బయలుదేరాడు. ధనుంజయరావు వాలు కుర్చీలో కూర్చున్నాడు. మనసులో గంధర్వ గోళం తగ్గి ప్రశాంతత. మనబడి పుట్టాడు, పండులా ఉన్నాడు. ఒరే అన్నయ్య, ఆలస్యంగానైనా మొత్తాన్ని మగపిల్లవాడి తండ్రి అనిపించావురా. బొత్తిగా ఇన్నాళ్ళ నుంచి అంతా మైనసే అని బాధపడుతున్నావు. ఇప్పుడు ప్లస్ వచ్చి చేరి సరి సమానమైంది అన్నది గొప్ప. ధనుంజయరావు వారు కుర్చీలో కూర్చున్నాడు. మనసులో గందరగోళం తగ్గి ప్రశాంతత ఉన్నట్టుడి తల పంకించి విశ్వనాథం అనుకో. అది పైకి వినిపించిన మిగిలిద్దరు ఆయన ఉద్దేశం అర్థం చేసుకో. వాడు కూడా తేలిగ్గా నెట్టుకొచ్చి బయటకు మబ్బు విడిచిన బంగారు రంగు ఎండ ఆహ్లాదకరంగా వ్యాపిస్తుంది. 1965 ఆగస్టు భారతిలో ఈ కథ పడి. రేపు పొగమంచు కథ తెలుసుకోండి.